గురు శిష్యులు 1. అనగనగా దేవీపట్నం అనే ఒక మారుమూల గ్రామం ఉంది. ఆ గ్రామంలో జమీందారు కుటుంబీకులు కట్టించిన ఒక పాఠశాల ఉంది. అయితే ఆ పాఠశాలకు ఎక్కువగా ధనవంతుల కుటుంబాలకు చెందిన పిల్లలు వస్తుంటారు. ఇక అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి గత 40 ఏళ్ల నుండి ఉపాధ్యాయుని వృత్తిలో ఉన్నారు. నిజానికి ఆయన స్వతహాగా తెలుగు పండితులైన అన్ని అంశాల మీద ఒక పట్టుంది. ఒకరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆ ఊరి జమీందారైన పట్టాభిని కలవడం కోసం వస్తారు. ఆ సమయంలో జమీందారు వచ్చే వరకు ఆయన నిలబడే ఉంటారు. ఏంటి రాఘవయ్య, ఉదయాన్నే ఇలా వచ్చావు? అదే అయ్యగారు, మన కృష్ణమూర్తి గారు తెలుసు కదా, ఆయనకు మరో 2 రోజుల్లో ఉద్యోగ విరమణ అవుతుంది. కాబట్టి దానికోసం చిన్న కార్యక్రమం చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం. చూడు రాఘవయ్య, ఆ కృష్ణమూర్తి పై నుండి ఊడిపడలేదు కదా. పైగా తన పని పూర్తయింది కాబట్టి మనకు కూడా ఆయనతో పని లేదు. అర్థమైందా? అది కాదయ్యగారు, మన పాఠశాల కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. కనీసం చిన్న సత్కారం లేకపోతే బాగోదు కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే రాఘవయ్య. అలాగైతే ఒక పెద్ద కార్యక్రమం చేసి ఆయనను సన్మానిద్దాం, ఏమంటావు? చాలా సంతోషం అయ్యా, మీరు చెప్పినట్టే చేద్దాం. నేను చెప్పేది పూర్తిగా వినవయ్యా. ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చు మొత్తం నీకిచ్చే 2 నెలల జీతం నుండి ఖర్చు చేద్దాం, సరేనా? జమీందారు మాటలు అర్థం చేసుకున్న రాఘవయ్య అక్కడి నుండి మరో మాట మాట్లాడకుండా వెళ్లిపోతాడు. అలా 2 రోజులు గడిచిన తరువాత కృష్ణమూర్తి తన ఆఖరి రోజును పాఠశాలలో గడిపి సాయంకాలం వేళలో రాఘవయ్యను కలుస్తాడు. కృష్ణమూర్తి గారు, మీతో కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే మీరు లేని లోటు ఎవరో తీర్చలేరు. నాకు కూడా ఈ చోటు వదిలి వెళ్లాలని లేదు, కానీ కాలం ఈ విధంగా సమాధానం చెప్తే తప్పదు కదా. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారండి? ఏముందండి, నేను కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత జీవితం నాకు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడుస్తాను. మీకు ఉద్యోగ విరమణ కార్యక్రమం చేయలేకపోయాం, దానికి నన్ను క్షమించండి. అయ్యో, మరేం పర్లేదు, నాకు కూడా అలాంటివి నచ్చవు అని కృష్ణమూర్తి మాట్లాడి అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన లచ్చన్న అనే వ్యక్తి కూరగాయల బండి పెట్టుకుని ఊర్లో అమ్ముతాడు. అలానే లచ్చన్న భార్య అయిన గౌరీ గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముతుంది. అయితే వీరిద్దరికీ భద్ర అనే కొడుకు ఉన్నాడు. నానా, ఈ ఏడాదైనా నా 10వ తరగతి పరీక్షలు పూర్తి చేస్తాను. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు భద్ర, మనకి చదువులు అవి పనికిరావురా. ఇప్పుడు నన్ను కూడా మీలాగా కూరగాయలు అమ్ముకోమంటారా? ఆ కూరగాయలు అమ్మే ఈ కుటుంబాన్ని అడుగుతున్నా, కాబట్టి అదేం తక్కువ వృత్తి కాదురా. నా ఉద్దేశం అది కాదు నాన్న, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. నేను మంచిగా చదువుకోవాలనుకుంటున్నాను. అదే సమయంలో గౌరీ మధ్యలో కలగజేసుకుని తన కొడుకుని సమర్థిస్తుంది. నిజానికి చదువు సమయంలో లచ్చన్న కాస్త విముఖంగా ఉంటాడు. ఈ విషయంలో భద్ర చాలా బాధపడతాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా కృష్ణమూర్తి తన తీరిక సమయాన్ని పుస్తకాలతో గడుపుతాడు. ఒకరోజు జమీందారింటికి పక్క గ్రామానికి చెందిన గోవిందులు అనే వ్యక్తి ఒక కబురు తీసుకుని వస్తాడు. నిజానికి వీరిద్దరూ కూడా మంచి స్నేహితులు. ఏంట్రా గోవిందులు ఉన్నపలంగా ఎలా ఊడిపడ్డావు? నీకోసం ఒక మంచి వార్త తీసుకొచ్చానురా. అది గాని నువ్వు విన్నావంటే ఎగిరి గంతేస్తావు. అబ్బో, అదేంటో చెప్పు, విని తరిస్తాను. నీకు మా ఊరి జమీందారు కేశవయ్య తెలుసు కదా, ఆయనకు ఒకగానొక కూతురుంది. అయితే రానున్న రోజుల్లో ఆయన ఇంటికి అల్లుడు అవ్వాలంటే కనీసం డిగ్రీ పట్టా ఉండాలంట. ఇప్పుడు అవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? నీవన్నిటికీ తొందరే. ఒకవేళ నీ కొడుకుని డిగ్రీ పూర్తి చేస్తే మనం వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడొచ్చు. అప్పుడు ఆ జమీందారు కూతురు పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నీ కొడుకు సొంతమవుతుంది. గోవిందులు మాటలు జమీందారు బుర్రలోకి ఎక్కించుకుంటాడు. అయితే ఎలాగైనా తన కొడుకు మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేయించాలని జమీందారు భావిస్తాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది మిత్రమా. మరి నా కొడుకు చదువు పూర్తయ్యే వరకు ఆ పిల్లకు పెళ్లి చేయకుండా ఆగుతారా? అయ్యో పిచ్చి పట్టాది, ఇప్పట్లో కేశవయ్య తన కూతురు ఏం పెళ్లి చేయడు. నేను కేవలం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ విషయం నీతో చెప్తున్నా. కాబట్టి ముందు నీ కొడుకుని చదివించే పనిలో మొదలుపెట్టు. సరే గోవిందులు, ఈ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. ఎలాగైనా నా కొడుకుని చదివించి పరీక్షలు రాయిస్తాను. జమీందార్ కాసేపు అలా తన స్నేహితుడితో మాట్లాడతాడు. మరోవైపు జమీందార్ సుపుత్రుడైన అరవింద్ మిట్ట మధ్యాహ్న వేళలో కూడా మత్తుగా నిద్రపోతున్నాడు. ఆ సమయంలో అక్కడకు అరవింద్ తల్లి సులోచన వస్తుంది. అప్పుడు నిద్రపోతున్న కొడుకుని లేపగా అరవింద్ బద్ధకంగా లేస్తాడు. అబ్బో, ఎందుకమ్మా నన్ను అప్పుడే లేపేశావు? ఇంకాసేపు పడుకొని భోజన సమయానికి లేచామని కదా. నాతో తర్వాత వాదించొచ్చు గాని మీ నాన్నగారు నిన్నెందుకో పిలుస్తున్నారు, వెళ్ళు. కానీ
కనీసం నన్ను ప్రశాంతంగా కూడా నిద్రపోనివ్వరు అని అరవింద్ విసుక్కుంటూ తన తండ్రి వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో జమీందారు మాట్లాడుతూ మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేయాలని చెబుతాడు. ఆ మాటలు అరవింద్కి కాస్త అయోమయంగా అనిపిస్తాయి. అప్పుడు జమీందారు మళ్లీ చెప్పినప్పుడు, అదేంటి నాన్న, నేను మళ్ళీ చదువుకోవడం ఏంటి? అవన్నీ నా వల్ల కాదు, దయచేసి నన్ను వదిలేయండి. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నువ్వు గాని చదివితే దాని వల్ల వచ్చే లాభాలేంటో నీకు తెలీదు. కాబట్టి నేను చెప్పినట్టు నీ చదువు పూర్తి చెయ్యి. అబ్బా, ఇప్పుడు నేను గాని బడికి పోయి చదువుకుంటే అందరూ నన్ను చూసి నవ్వుతారు నాన్న. అవమానం భరించడం నా వల్ల కాదు. బడికి వెళ్లి చదవడమే కదా నీ బాధ. దానికి నేను ఏదైనా పరిష్కార మార్గం చూస్తాను, నువ్వు పో. తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అరవింద్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొడుకు విషయంలో ఏం చెయ్యాలా అని జమీందారు ఆలోచనలో పడతాడు. ఈ విధంగా 3 రోజులు గడుస్తాయి. అప్పుడొకసారి జమీందారు తన ఇంటికి రాఘవయ్యను పిలిపిస్తాడు. ఆ సమయంలో జమీందారు మాట్లాడుతూ తన కొడుకుని చదివించే విషయం గురించి చెబుతాడు. చూడు రాఘవయ్య, నా బిడ్డకు అన్ని విషయాలు నేర్పే ఒక గురువు కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటో చెప్పు. మీరు కోరుకున్న విధంగా అయితే ఒకరున్నారండి. కాకపోతే ఆయన ఒప్పుకుంటారో లేదో తెలియదు. మరి ముందైతే ఆ వ్యక్తి ఎవరో చెప్పు, ఆ తర్వాత ఒప్పుకుంటారో లేదో నేను చూసుకుంటా. అదే అయ్యగారు, మొన్న మధ్య పదవి విరమణ చేశారు కదా కృష్ణమూర్తి గారు. ఆయన అయితే మీ అబ్బాయికి చదువు నేర్పించగలరు. సరే, నేను ఒకసారి రమ్మనని కబురు పెట్టు. జమీందారు చెప్పిన దానికి రాఘవయ్య సరేనని ఒప్పుకుంటాడు. మరోవైపు లచ్చన్న సంత నుండి మధ్యాహ్న వేళకు ఇంటికి వచ్చినప్పుడు తన భార్యతో ఒక విషయం గురించి మాట్లాడతాడు. చూడు గౌరీ, నాకు పక్కూరులో ఒక మంచి పని దొరికింది. నేను మరో 6 నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. మంచి విషయమే చెప్పారండి. కాకపోతే కూరగాయల వ్యాపారం ఎవరు చేస్తారు? దాని గురించి నువ్వేం ఆలోచించుకో. మన భద్రం ఉన్నాడు కదా, ఆడవన్నీ చూసుకుంటాడు. అసలే వాడిని చదివించడం లేదనే బాధలో ఉన్నాడు. ఈ సమయంలో ఇవన్నీ అవసరం అంటారా? ఈ రోజు కాకపోయినా రేపన రోజైనా వాడ ఈ పనే చెయ్యాలి కదా. నేను ఆడితో మాట్లాడతా గానీ రేపు నా ప్రయాణానికి అన్ని సిద్ధం చెయ్యి. ఆ రోజు చీకటి పడిన తరువాత లచ్చన్న తన కొడుకుని పిలిచి విషయమంతా చెబుతాడు. అయితే చేసేదేమీ లేక భద్ర కూడా సరేనని ఒప్పుకుంటాడు. మరోవైపు తాము చదువుకోవడం ఏంటని అరవింద్ తెగ సతమతమైపోతున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి బుర్రలో వేరువేరు ఆలోచనలు ఉన్నాయి. ఇక మరుసటి రోజు లచ్చన్న పక్క గ్రామం వెళ్లటానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో తన కొడుక్కి కొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు. మరోవైపు కృష్ణమూర్తి జమీందారు కబురు మేరకు తన ఇంటికి వస్తాడు. అలా నిలబడిపోయారేంటండి? ఇలా వచ్చి కూర్చోండి. మిమ్మల్ని పిలిపించిన విషయం ఏమిటంటే, మీరు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి మా అబ్బాయికి చదువు చెప్పాలి. ఆ చదువు చెప్పడం ఎలా ఉండాలంటే, ఈ ఏడాది పరీక్షల్లో పాస్ అయిపోవాలి. మీ అబ్బాయిని చదివించాలనుకోవడం మంచి విషయమే అండి. కాకపోతే మీరు కోరుకున్న విధంగా ఇక్కడకు వచ్చి చదువు చెప్పడం కుదరదు. నేను నా పద్ధతిలో నా ఇంటి వద్ద చదువు నేర్పించగలను. కృష్ణమూర్తి ప్రావీణ్యం తెలిసిన జమీందార్ అతను చెప్పిన దానికి సరేనని ఒప్పుకుంటాడు. అప్పుడు జమీందార్ కొంత డబ్బు ఇస్తున్నప్పుడు అరవింద్ పరీక్షల్లో పాస్ అయిన తరువాత తీసుకుంటానని చెబుతాడు. అలా వారిద్దరి మధ్య మాటలు పూర్తయ్యాక అరవింద్ని పిలుస్తాడు. రేపటి నుండి నీ చదువు మొదలు కాబోతుంది అరవింద్. కాబట్టి నువ్వు ఆయన చెప్పినట్టు శ్రద్ధగా చదువుకో. ఒకవేళ నన్ను గాని పరీక్షలో పాస్ చేయించలేకపోతే ఈ గురువు ఏం చేస్తారేంటి? ఇదేం పందెం కాదు. ఒకవేళ ఓడిపోతే ఏం చేస్తారనడానికి ముందు నువ్వు చదువు మీద దృష్టి పెట్టు. అరవింద్కి ఎందుకో మొదట్లోనే కృష్ణమూర్తి నచ్చలేదు. మరోవైపు భద్ర తన తండ్రి కూరగాయల బండి వీధుల్లో తిప్పుతూ అమ్ముతున్నాడు. అలా వీధుల్లో తిరుగుతూ ముందుకు వెళ్తున్నప్పుడు అటుగా వస్తున్న కృష్ణమూర్తి ఆ బండి దగ్గరకు వచ్చి ఆగుతాడు. చెప్పండి అయ్యా, ఏం కావాలి? మా దగ్గర తాజా కూరగాయలు ఉన్నాయి. నాకు 1 కిలో వంకాయలు ఇవ్వు నాయనా. కిలో ఎందుకండి? నాకు తెలిసి మీరు ఒక్కరే ఉంటున్నారు. అదేదో తక్కువ పట్టుకెళ్తే ఎప్పటికప్పుడు తాజా కూరలు తినొచ్చు కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ రోజు ఇలా వచ్చి కొనలేను కదా. అదేం పెద్ద సమస్య కాదండి. కావాలంటే నేనే స్వయంగా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్తాను. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా. నువ్వు భలే హుషారుగా ఉన్నావులే. ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు భద్ర అండి. అలా మాట్లాడిన తర్వాత కృష్ణమూర్తికి కావలసిన కాయగూరలు తీసుకుని అక్కడి నుండి బయలుదేరతాడు. ఈ విధంగా చీకటి పడే వరకు పనిచేసి భద్ర ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో తాను రోజులో సంపాదించిన డబ్బులన్నీ తల్లికి ఇస్తాడు. ఒరే భద్ర, నీకు ఈ పని ఇష్టం లేదు కదా? జీవితంలో అనుకునేవి జరగకపోవచ్చమ్మా, కానీ జరిగే వాటిని మనం మార్చలేం కదా. నేను ఈ విషయాలన్నీ మెల్లిగా అలవాటు చేసుకుంటాలే. సర్లే భద్ర, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునిరా. వేడివేడిగా అన్నం పెడతాను. నాకు
ఆకలిగా లేదమ్మా, నువ్వు తినేసి పడుకో. ఆ రోజు రాత్రి భద్ర తన పాత పుస్తకాలను బయటకు తీసి చూసుకుంటాడు. ఇక మరుసటి రోజు అరవింద్ అయిష్టంగా కృష్ణమూర్తి ఇంటి వద్దకు వెళ్తాడు. అప్పుడు ఆరుబయట తన చదువు కోసం చేసిన ఏర్పాటు చూస్తాడు. అదే సమయంలో కృష్ణమూర్తి దేవుణ్ణి పూజించుకోవడం ముగించి అరవింద్ దగ్గరకు వస్తాడు. నువ్వు చాలా రోజుల నుండి చదువుకు దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు నీకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కాబట్టి ఒక వారం రోజుల పాటు కేవలం నీకు నచ్చిన అంశాల గురించే మాట్లాడుకుందాం. ఇలాంటి సోది మాటలు వినడానిక మా నాన్న నన్ను ఇక్కడికి పంపాడు? ఈ మాత్రం విషయాలు మా ఇంట్లో పాలేరు కూడా చెప్తాడు. మనం ఏ పని చేసినా ఏ స్థాయిలో ఉన్నా కూడా గురువుని గౌరవించడం నేర్చుకోవాలి. నాకు గురువు అంటే గాడితో సమానం. దాని మీద బరువులు మోయిస్తాను గాని దాన్ని భుజానికి ఎత్తుకోను. అరవింద్ అహంకారపు మాటలను కృష్ణమూర్తి పట్టించుకోడు. ఆ తరువాత తనకు పాఠాలు చెప్పటం మొదలు పెడతాడు. ఆ క్రమంలో అరవింద్ అవేవీ బుర్రకు ఎక్కించుకోడు. సరిగ్గా మధ్యాహ్న వేళకు భద్ర అక్కడికి వస్తాడు. అప్పుడు కొద్ది దూరం నుండి కృష్ణమూర్తి చెప్పే పాఠాలు వింటాడు. ఆ సమయంలో తనకు అవన్నీ కూడా ఆసక్తిగా అనిపిస్తాయి. అయితే కొద్ది సమయం తర్వాత కూరగాయలు పట్టుకుని కృష్ణమూర్తి దగ్గరకు వస్తాడు. ఎలా ఉన్నావు భద్ర? ఈ రోజు కూరగాయలు చాలా తాజాగా ఉన్నట్టున్నాయి. అవునయ్యా, మీకోసమని మంచివి ఏరిమరి తెచ్చాను. చాలా సంతోషం. ఆగు, డబ్బులు తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దులేండయ్యా, నేను ప్రతి నెల చివరన తీసుకుంటాను అని అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. ఈ విధంగా భద్ర ప్రతిరోజు ఊర్లో మధ్యాహ్న వేళ వరకు కూరగాయలు అమ్మి ఆ తరువాత కృష్ణమూర్తి ఇంటికి వస్తాడు. అదే సమయంలో కృష్ణమూర్తి చెప్పే పాఠాలు భద్రకు చాలా ఆసక్తిగా అనిపించి అక్కడ కాసేపు సమయాన్ని గడపటం మొదలు పెడతాడు. అప్పుడొక రోజు పని ముగించుకుని ఇంటికి చేరుకున్న భద్ర ఆలోచిస్తూ, మా నాన్న ఊర్లో ఎలాగో లేడు. పైగా కృష్ణమూర్తి గారు చెప్పే చదువు చాలా సులువుగా అర్థమవుతుంది. కాబట్టి ఇదేదో చాటుగా చదువు నేర్చుకుని ఈ ఏడాది పరీక్షలు రాస్తే ఎలా ఉంటుంది అని భద్ర ఆలోచనలో పడతాడు. అయితే తాను అనుకున్న విధంగా ప్రతిరోజు కొన్ని గంటల పాటు కృష్ణమూర్తి చెప్పే పాఠాలు వినడం మొదలు పెడతాడు. అలానే కృష్ణమూర్తి కూడా అదేం పెద్ద పట్టించుకోడు. ఒకరోజు అరవింద్ భోజనం తినటానికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ భద్ర పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నా పేరు భద్ర. నేను అయ్యగారికి రోజు కూరగాయలు తీసుకుని వస్తుంటాను. ఓ అవునా, నాకు నీలాంటి మొహాలు పెద్దగా గుర్తుండవులే. నేను ఇక్కడ భోజనం చేయాలి, నువ్వు పో. అలాగే చిన్నబాబు, నన్ను క్షమించండి అని భద్ర మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరోవైపు జమీందార్ తన ఇంట్లో గుమాస్తాతో పంట పొలాల లావాదేవీల గురించి మాట్లాడుతున్నాడు. మొన్న పంటతో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు బాగానే పడ్డాయి కదా, కానీ ధాన్యం బస్తాలు ఎందుకని తగ్గాయి? అంటే అయ్యగారు, మన తూర్పు వైపు ఉన్న పొలం పురుగు పట్టడం వల్ల ఈసారి బస్తాల లెక్క తగ్గింది. మరి కొబ్బరిలోడు డబ్బులు 25,000 తగ్గాయి, దానికే సమాధానం చెప్తావు? మనం కొబ్బరి పోగు చేయడం బాగానే ఉందయ్యా, కాకపోతే రేటు తక్కువ ఉన్న సమయంలో అమ్మడం వల్ల 25,000 తగ్గాయి. అలా గుమాస్తా లెక్కలన్నీ జమీందార్కు అప్పచెపుతాడు. ఈ విధంగా 5 నెలలు గడుస్తాయి. అప్పుడొక రోజు ఎప్పటిలా కూరగాయలు ఇవ్వడం కోసం భద్ర వెళ్తాడు. భద్ర, నీకు చదువుకోవాలని ఉందా? అయ్యో అదేం లేదండి, ఎందుకలా అడిగారు? నిన్ను గత కొన్ని రోజుల నుండి గమనిస్తున్నా భద్ర. నువ్వు కావాలనే ఎక్కువసేపు ఈ చోటులో సమయాన్ని గడుపుతున్నావు. అది ఎందుకో తెలుసుకోవచ్చా? నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుండి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఎందుకో మా నాన్న నన్ను ప్రోత్సహించలేదు. అయితే మీరు చెప్పే పాఠాలు నాకు చాలా బాగా నచ్చి వాటిని నేర్చుకోవాలని ఇలా రోజు వింటున్నా. ఆ మాటలన్నీ విన్న తరువాత భద్రాకు చదువు మీద ఉన్న ఆసక్తికి కృష్ణమూర్తి ముచ్చట పడతాడు. అదే సమయంలో అరవింద్ అక్కడికి చేరుకుంటాడు. చూడు భద్ర, ఈ రోజు నుండి అరవింద్తో పాటు నీకు కూడా కలిపి చదువు చెప్తాను, సరేనా? ఏంటండి గురువుగారు, మీకు నచ్చినట్టు వరాలు ఇచ్చేస్తున్నారు. అసలు నా పక్కన నిలబడే అర్హత లేని వాడికి నాతో పాటు కలిపి చదువు చెప్తారా? చదువు విషయంలో ఏ భేదాభిప్రాయాలు ఉండకూడదు అరవింద్. ఈ లోకంలో మనుషులుగా మనమందరం ఒక్కటే. అబ్బో, అందరు మనుషులు ఒకటేనా? అలాగైతే వాడిని ఇలా చేయమని చెప్పండి అని అరవింద్ తన దగ్గర ఉన్న డబ్బులు విసిరేస్తాడు. ఆ డబ్బులు నాకు అవసరమే లేదు. ఇప్పుడు వాడిని తన దగ్గర ఉన్న డబ్బులు విసిరేయమని చెప్పండి. అయ్యా, నేను బయలుదేరుతున్నాను. నా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అని భద్ర అక్కడి నుండి వెళ్లిపోతుంటే కృష్ణమూర్తి తనని ఆపి రేపటి నుండి చదువుకోవడానికి రమ్మని చెబుతాడు. ఆ మాటలకు అరవింద్ మరింత కోప్పడతాడు. అసలు వాడికి ఎంత ధైర్యం? నిన్ను, ఆ కూరగాయలు అమ్మేవాడిని ఒకే దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్తాడా? నేను అందుకే చదువుకోనని చెప్పాను. ఇప్పుడు చూడండి ఏమైందో. నువ్వే కంగారు పడకో. రేపు నువ్వు ఎప్పట్లా చదువుకోవడానికి వెళ్ళు, నేను వచ్చి మాట్లాడతాను. ఏంట్రా భద్ర నువ్వనేది? ఈ విషయం గాని మీ నాన్నకు తెలిస్తే అసలు ఊరుకోరు. నువ్వు భయపడినట్టు ఏం జరగదులే అమ్మా. ఒకవేళ నాన్నకు తెలిస్తే అప్పుడు చూద్దాంలే. ఏమోరా భద్ర, నాకైతే నువ్వు చదువుకుంటాను అంటే భయమేస్తోంది. పైగా జమీందారు కొడుక్కి చదువు చెప్పే గురువు దగ్గరికి వెళ్తానంటున్నావు. కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకో అమ్మా.
నాకు ఇంతకు మించి జీవితంలో పెద్దగా కోరికలేం లేవు. ఆ సమయంలో కొడుకు మాటను తల్లి కాదనలేకపోతుంది. ఇక మరుసటి రోజు భద్ర వేకువజామున నిద్రలేచి కూరగాయలు అమ్మటానికి బయలుదేరతాడు. అలా మధ్యాహ్న వేళ వరకు పని చూసుకుని ఆ తర్వాత సంతోషంగా కృష్ణమూర్తి ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో అరవింద్ ఉండడం చూసి భద్ర వచ్చి నిలబడి ఉంటాడు. అప్పుడు కృష్ణమూర్తి వచ్చి వారిద్దరినీ గమనిస్తాడు. ఈ రోజు మనం సమానత్వం గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ఎప్పటిలా కూర్చొని కాకుండా నిలబడి వింటే బాగుంటుంది. ఒకవేళ ఒంట్లో బలం లేకపోతే కూర్చోవచ్చు. ఆ మాటలకు అరవింద్ పౌరుషంగా నిలబడతాడు. అప్పుడు కృష్ణమూర్తి వారిద్దరికీ కలిపి పాఠం చెప్తాడు. ఆ సమయంలో భద్ర శ్రద్ధగా వింటుంటే అరవింద్ మాత్రం కోపంగా ఉంటాడు. అయితే కొద్ది సమయానికి జమీందార్ మరియు రాఘవయ్యలు కలిసి అక్కడికి వస్తారు. అబ్బో, ఈ ఒడ్డోరం చాలా బాగుంది. ఒక జమీందారు కొడుకు పక్కన కూరగాయలు అమ్ముకునే ఒక కూలోడు. ఇదంతా ఏంటి కృష్ణమూర్తి గారు? ఈ విషయంలో మీరు తప్పు ఎంచడానికి వచ్చినట్టున్నారు. అది సరికాదు. ఎందుకంటే ఒక గురువుగా నేను అందరికీ సమానంగా చూస్తాను. ఈ సమానత్వం ఎవరికి కావాలి గాని ముందైతే ఆ లచ్చన్న కొడుకును పంపేసి నా కొడుక్కి మాత్రం చదువు నేర్పు. అది కుదరదు జమీందారు గారు. నేను చూస్తూ చూస్తూ ఒక జీవితాన్ని ఎలా నిర్ణయించగలను చెప్పండి. ఆ సమయంలో జమీందార్ కోపంగా ఉంటే రాఘవయ్య మధ్యలో కలగజేసుకుని, ఒకసారి నా మాట వినండి కృష్ణమూర్తి గారు. ఈ విషయంలో గొడవ వద్దు. దయచేసి ఆ కుర్రాన్ని పంపేయండి. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అండి? అయ్యా, నేనే అనవసరంగా ఈ చోటుకు వచ్చాను. దయచేసి నన్ను క్షమించండి అని భద్ర అక్కడి నుండి బాధగా వెళ్లిపోతాడు. అప్పుడు జమీందార్ భద్ర చేతిలో ఉన్న పుస్తకం తీసేసుకుంటాడు. అది చూసి కృష్ణమూర్తికి బాధగా అనిపిస్తుంది. మరిప్పుడు భద్ర విషయంలో కృష్ణమూర్తి ఏం చేయగలడో తరువాయి భాగంలో తెలుసుకుందాం. For more videos, please subscribe our channel.